బీహార్ లఖీసరాయ్ జిల్లాలోని అశోక్ధామ్ ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగి 7 భక్తులు మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. శ్రావణ మాసం సందర్భంగా శివుడికి జలాభిషేకం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఆలయ ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయగా అవి పలు చోట్ల విరిగిపోయాయి. ఈ క్రమంలో పలువురు భక్తులు కింద పడిపోయారు. భయాందోళనతో మిగతా భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. లఖీసరాయ్ జిల్లాలోని అశోక్ధామ్ ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ ఉంది. ఉదయం 6:30 ప్రాంతంలో 2 రైళ్లలో భక్తులు భారీగా తరలివచ్చారు. వారంతా ఒక్కసారిగా ఆలయం వైపు వెళ్లడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం క్యూ లైన్లు ఏర్పాటు చేసినా అవి సరిపోలేదు. ఈ క్రమంలో పలు చోట్ల బారికేడ్లు విరిగిపోగా కొందరు భక్తులు కింద పడిపోయారు. భయాందోళనతో మిగతా భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి 7 భక్తులు మృతి చెందారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారని లఖీసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ తెలిపారు. భయాందోళన కారణంగా కొందరు పరిగెత్తడంతో బారికేడ్లు పడిపోయాయని చెప్పారు. దాంతో తొక్కిసలాట జరిగిందని ఆయన వివరించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. లఖీసరాయ్ తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు స్థానిక యంత్రాంగం సహాయక సహకారాలు అందిస్తోందని తెలిపారు. మృతుల కుటుంబాలకు బీహార్ ప్రభుత్వం 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు బీహార్ సీఎం సమ్రాట్ చౌదరి ఎక్స్లో పోస్ట్ చేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.